ఎంపీగా తాను మంచి చేశానని చేవెళ్లలో మళ్లీ గెలుస్తానన్నారు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. తన ప్రత్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల ప్రగతి గురించి మాట్లాడకుండా లోకల్ నాన్ లోకల్ అంటూ రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు. తాను 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నానని తన్ను నాన్ లోకల్ అనటం ఏంటని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు కుట్రలు చేస్తున్న బీజేపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. మరోవైపు బీజేపీ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండి చేసిందేమీ లేదని విమర్శించారు. నిత్యావసరాల ధరల పెంపు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నారు. చిలుకూరు బాలాజీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చేవెళ్ల ఇన్ఛార్జ్ పమేనా భీం భారత్ ఆధ్వర్యంలో గ్రామంలో ఎన్నికల ప్రచారంలో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అందరినీ కలుస్తూ వస్తుంటే మధ్యలో మా మాజీ సర్పంచ్ మల్లేష్ గారు, సీనియర్ నాయకులు యశ్వంత్ గారు కూడా పార్టీ జాయిన్ అవ్వడం, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులు పేరు ప్రతి ఒక్కరు దర్శన్ గారితో పాటు అందరికీ ఒక్క పేరు కాకుండా ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు అందరూ రావడము, ఏ గల్లీ తిరిగినా ప్రతి వాడ తిరిగినా అందరూ మేము 100% హస్తం చేస్తామంటున్నారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మాకు పెన్షన్లు, రేషన్లు, ఇల్లు కూడా కావాలని అడుగుతున్నారు. అన్నీ అమలైతే అని చెప్పడం, ఇప్పుడు ఇక్కడ అందరితో మాట్లాడి పోవడం జరుగుతుంది. రాబోయే 13న నాది కాంగ్రెస్ పార్టీ తరఫున 3వ నెంబర్ మీద చేసే రంజిత్ రెడ్డికి హస్తం మీద పోటీ చేస్తున్న నాకు చేవెళ్ల నియోజకవర్గం ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, దీవించి గెలిపించాలని, నేను గత 5 సంవత్సరాలు ఏదైనా పని చేసినో అదే పనితీరు కొనసాగిస్తా అని చెప్పి, ఎవరికైనా ఎప్పుడైనా అందుబాటులో అని చెప్పి ఆ దేవుని సన్నిధిలో చర్చకు రావడం, అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అన్ని విధాలా సహాయపడతా అని చెప్పి చెప్తూ అందరినీ ఓటు గురించి అడుగుతున్నా. ప్రతి ఒక్కరూ మేము హస్తం గుర్తుకుంటూ ఉన్నామని చెప్పడం చాలా చాలా సంతోషం.